మొట్టమొదటిగా ఆ యోనా గ్రంథాన్ని రివ్యూ చేసి ఫస్ట్ 3 అధ్యాయాలు రివ్యూ చేసి తర్వాత మనం 4వ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన జీవాధిపతి, వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ పాదాల చెంతకు రావడానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ యోగ్యత అర్హత లేని నన్ను ఇంతగా ప్రేమించినందుకై వందనాలు. నిజంగా మీ మాటలు వివరించడానికి నేను అర్హత లేని వాడను. నా ముందు నిల్చున్న వారందరూ కూడా అన్నలు, మరి నాయన మీ గురించి అత్యధికంగా తెలిసిన వారు. అయినప్పటికీ మీ కృప వాత్సల్యము కటాక్షము కలిగిన దేవుడు కాబట్టి మీరు మా అందరితో మాట్లాడండి. ఈ వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గము కాబట్టి ప్రభువా మాకు విరిచి పంచిపెట్టమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో విధేయులు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మనం యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఇందులో మరి మొదటి 3 అధ్యాయాలు మనము మాట్లాడుకున్నాం. మనందరం చాలా వాళ్ళందరూ కూడా బాగా బైబిల్ స్టడీ చక్కగా చేశారు. మరి ఈ సమయంలో 4వ అధ్యాయం ఉంది. అయితే మూడు అధ్యాయాలను మనము ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం చదివి 3 అధ్యాయాలను ఒకసారి రివ్యూ చేద్దామండి. 4వ అధ్యాయము ఒకసారి చదువుదామా అందరం? మరి అందరం చదవాలనుకుంటే, ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే మనం అందరం ఒకరు చదువుదాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందువలన నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. అప్పుడు యోనా పట్టణంలో నుండి పోయి దాని తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదననుకొని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనెను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ప్రశ్నతోనే మరి దేవుడు ఈ గ్రంథాన్ని ముగించినట్లుగా మనం చూస్తున్నాం. యోనా గ్రంథంలో యోనా అనే ఆ పేరుకు మనందరికీ తెలిసిందే, గోవు అనే అర్థం. మనం మొట్టమొదటిగా ఇంట్రడక్షన్ పార్ట్ లో ఇవన్నీ చూసుకున్నాం. అయినప్పటికీ ఒకసారి గుర్తు చేసుకుందాం, జస్ట్ గుర్తు చేసుకుంటూ పోదాం. మొదటి అధ్యాయంలో మనకు యోనా గ్రంథంలో మొట్టమొదటిగా ప్రయాణం గురించి ఉంటుంది. రెండవ అధ్యాయంలో మరి ప్రార్థన, యోనా చేసిన ప్రార్థన అంతా ఉంటుంది. 3వ అధ్యాయంలో యోనా చేసిన పరిచర్య ఉంటుంది. 4వ అధ్యాయంలో ఆ ఫలింపు ఉంటుంది, అంటే ఆయన చేసిన పరిచర్యకు ఫలింపు ఉంటుంది అంటుగా మనం చూడగలం. మొదటి అధ్యాయంలో
ఈయన నినివేకి వెళ్ళమంటే తర్షీష్కు వెళ్తున్నాడు. జియోగ్రాఫికల్ గా మనం చూసినట్లయితే ఇది మరి సౌత్ ఈస్టర్న్ పాయింట్ లో ఉంది. అంటే మన ఈ నినివే అనే పట్టణము ఆయనకు చూస్తే ఎక్కువ దూరంలో ఉంది. మరి ఇది క్రీస్తు పూర్వం యెరోబాము కాలంలో ఈ పట్టణం అనేది, నినివే పట్టణం అనేది మరి నినివే యెరోబాము రాజులు పరిపాలించినట్టుగా మనం చూడగలం. యెరోబాము అనే వాళ్ళు అంటే అక్కడ అష్షూరియులుగా ఉండేవాళ్ళు. వీళ్ళు పరిపాలన కాలంలో మరి ఇస్రాయేలీల పట్ల వారు ఎంతో క్రూరమైన, దుర్మార్గమైన గా వ్యవహరించారు కాబట్టే నినివేకి వెళ్ళేదానికి ఇష్టపడలేదు. అయితే ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. అంటే ఈ నినివే, ఈ యోనా అనే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదని మనందరికి తెలుసు. అయితే ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. మొదటి వచనంలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఈయన ఎంతో చాలా గొప్పగా దేవుడి గురించి బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాడు, అడ్రస్ చేస్తున్నాడు. అయితే అయినప్పటికీ దేవుడు చెప్పిన చోటుకు వెళ్లకుండా వేరే చోటుకు వెళ్ళిపోతున్నాడు. అది ఎందుకు అలా అని ధ్యానించినప్పుడు ఆ అష్షూరీయులు అనే వాళ్ళు చాలా బహు క్రూరత్వం కలిగిన వాళ్ళు. ఈ ఇశ్రాయేలీయులను తమ మరి గర్భిణీ స్త్రీలను కూడా మరి పొట్టలు కోసి వారి పిల్లలను క్రూరాతి క్రూరంగా చంపినట్లుగా మనం చూడగలం. అంటే చరిత్రలో ఇదంతా కూడా ఉంది. ఆ నినివే పట్టణాన్ని నిమ్రోదు అనే వాళ్ళు నిమ్రోదు కట్టించినట్లుగా, ఆ నిమ్రోదు కూడా ఎవరు, మన నోవాహు కుమారులో ఒకరైనట్లుగా మనకు చరిత్రకారుల అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద సామ్రాజ్యంగా ఉండేది. శత్రు దుర్భేద్యమైన మరి ఆ కోట గోడలు నిర్మించబడి ఉన్నాయి. అందువలన అసలు అక్కడ మరి మోడర్న్ అంటే అధునాతనమైన సౌకర్యాలు కలిగిన పట్టణంగా, మరియు వర్తక వాణిజ్యాలు అత్యధికంగా ఉన్న పట్టణంగా మరి చరిత్రలో తెలియజేయబడింది. ఇలాంటి నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన తర్షీషుకు పారిపోతున్నట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూడగలం. మరి దేవుడు మరలా అతనికి మరి సముద్రంలో పడవేసి మనందరికి తెలిసిందే. ఆ తర్వాత మరి రెండో అధ్యాయం అంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే సముద్రంలో పడిపోయాడో, సముద్రంలో ఎత్తి పడవేశారో మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన అందులో నుంచి, ఆ ఉపద్రవంలో నుంచి దేవుడు తప్పించాడు. తప్పించిన తర్వాత బలవంతంగా తీసుకెళ్లి నినివే పట్టణంలో పెట్టాడు. ఆ తర్వాత నినివేలో పరిచర్య చేయమంటాడు. చేసిన తర్వాత 3వ అధ్యాయం అంతా కూడా ఆయన పరిచర్య చేస్తాడు. మరి తిరిగి నినివే ప్రజలకు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు. 3వ అధ్యాయంలో పశ్చాత్తాపడిన తర్వాత 4వ అధ్యాయంలో అదంతా పశ్చాత్తాపడి అయిపోయింది. వారి దేవుడు కీడు చేయకుండా మేలు చేసేదానికి తలంచాడు. ఆ సమయంలో 4వ అధ్యాయంలో యోనా మాట్లాడుతున్నాడు. ఇది గ్రంథానికి ముగింపుగా మనం గమనించగలం. అయితే ఈ యోనా బైబిల్ గ్రంథం అంతట్లో కూడా కథలాగా ఉండేది యోనా ఒకటే. యోనా ఎక్కడి నుంచి వచ్చాడు? గద్హేపెరు అనే ఊరు నుంచి వచ్చాడని, ఈయన గలిలయ ప్రాంతానికి దగ్గరగా ఉందని, ఈయన యేసు ప్రభువుకు కూడా దగ్గరగా, అంటే వాళ్ళ ఊరికి కూడా చాలా దగ్గరగా ఉందని ఈ యోనా ఆ పరిసర ప్రాంతాల్లో పెరిగినట్లుగా మనం గమనించగలం. అయితే మరి ఇక్కడ అమిత్తయి కుమారుడైన యోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, అంటే మొదటిసారి వచ్చింది ప్రత్యక్షమయ్యారు, రెండవసారి కూడా ప్రత్యక్షమయ్యాడు. మరి ఈయన చూసినట్లయితే తప్పిపోయిన స్వభావంగా ఉంటున్నట్లుగా మనము 3వ అధ్యాయంలో మనం చూడగలం. 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా యోన దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఏం చూశాడు అనేది మనందరం కూడా బైబిల్ స్టడీ చేద్దాం. మొదటి 1, 2, 3 క్వశ్చన్లు, 4 క్వశ్చన్స్ అన్ని ప్రశ్నలను మనం సాల్వ్ చేద్దాం. అంటే మీరందరూ తెలిస్తే అన్న వాళ్ళందరూ మరి వివిధ రకాల మరి అభిప్రాయాలు, మరి దేవుడు ఆత్మ నడిపించిన కొలది మనందరం కూడా మనతో దేవుడు మాట్లాడతాడని విశ్వసిస్తున్నాను. 1వ క్వశ్చన్ మనం వెళ్దాం. నినివే పట్టణం పట్ల దేవుడు అసలు యోనా మరి నినివే పట్టణం పట్ల దేవుడు ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు? ఎందుకు వాళ్ళని సేవ్ చేయాలనుకుంటున్నాడు? 1వ క్వశ్చన్. థ్యాంక్ యూ అన్నలు అందరూ మాట్లాడండి, రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. దేవుడు నినివే పట్టణం పట్ల ఎందుకు అంత కన్సర్న్ కలిగి ఉన్నాడు?
మేబీ నినేవేనే కాకపోవచ్చు అన్న. దేవుడు ఆ, మనం దేవుడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన యొక్క ఒక క్యారెక్టర్ అంటే ఏంటంటే హీఈస్ ఏ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ అన్నట్లు. అంటే తప్పు ఉమ్, చేసినప్పుడు దానికి పశ్చాత్తాపడడానికి ఎవరో ఒకరు వాళ్ళకి బోధించి వాళ్ళకి చెప్పి సరి చేసుకోమని చెప్పి ఆ మొదటి ఛాన్స్ ఇస్తాడని మనం అనుకోవచ్చు అనమాట. సో వీళ్ళు కూడా వీళ్ళకి మీరు తప్పు చేస్తున్నారు సరి చేసుకోండి అని వాళ్ళు గనక ఆ, వాళ్ళకి గనక ఎవరైనా ప్రకటించగలిగితే వాళ్ళు అప్పుడు మారు మనసు పొందితే గనక వాళ్ళని క్షమించాలనుకునే దేవుడు అనమాట. కాబట్టి నినేవే పట్టణం కూడా అలాగ ఒక ఛాన్స్ ఇచ్చాడు. సో ఆ, అని అనుకోవచ్చు. అందుకోసం యో ఆ, యోనాను పంపించి వాళ్ళకి ఆ, సరి చేసుకోమని చెప్పడం కోసం పంపించినట్టుగా మనం చూడొచ్చు. అంటే దేవుడి యొక్క క్యారెక్టర్ అదని నా నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఎవరైనా సరే సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు ఒకటి అని, ఛాన్స్ ఇస్తాడు. ఎస్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అన్న మాట్లాడాలన్న. అన్న సత్యారావు అన్న. ఇక్కడ దేవుని గుణ లక్షణాలు, ఆ, మొదటి క్వశ్చన్ మనము ఎందుకు కలిగి ఉన్నాడంటే ఆయనకు ఉంది అని, అంటే ఆయనకు దయాదాక్షిణ్యము కరుణా కటాక్షములు కలిగిన వ్యక్తి అని, ఆయన దేవుడు అని మనం తెలుసుకుంటాం. సరే, ఇక్కడ ఆ దేవుడు ఒక వ్యక్తికి గుణపాఠం చెప్పేటప్పుడు ఎలా ట్రీట్ చేస్తాడు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడు, ఎలాంటి ట్రీ ఒక వ్యక్తికి దేవుడు గుణపాఠం చెప్పేటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడు? అన్నా మరి తమ్ముడు అనిల్ చెప్పిన దాంతో పూర్తిగా ఏకీపిస్తూనే ఓకే. అదర్ సైడ్ మనం ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఉమ్, హీఈస్ గాడ్ హ్యాస్ చోజన్ జోనా, ప్రాఫెట్ జోనా టు టు డెలివర్ ద ఉమ్, మెసేజ్. అంటే ఆ, ఒక ఆ, ఏమాత్రం కూడాను సుముఖంగా రెడీగా వెళ్ళినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రిపేర్ చేశాడు. అనేక ఆ, అవకతవకలు మధ్య అంటే అనేక హడిల్స్ మధ్య అతన్ని చివరికి అక్కడ తీసుకొచ్చాడు అనమాట, నినివేకి తీసుకొచ్చాడు. సో దేవుని స్వభావం ఇటువంటి ఇలా ఉంటుంది అనేటువంటిది వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకి యాక్చువల్గా ఇజ్రాయేలీస్ ఏంటంటే ఈ మాకే దేవుడు ఈయన, ఆ, లేదంటే అందరికి దేవుడైనప్పుడు కూడాను మమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తాడు మిగతా వాళ్ళందరికంటే కూడాను. సో వీఆర్ స్పెషల్, మేము ఒక ప్రత్యేకమైన జనాంగం అనేటువంటి ఒక ప్రైడ్ అనొచ్చు. ఆ, అందులో ఉంటా వచ్చారనమాట వాళ్ళు, అంటే మిగతా వాళ్ళని తక్కువ చేసి చూడటం అనమాట. సో దేవుని దృష్టిలో అందరూ సమానమే. లేదంటే స్పిరిచువల్ ప్రైడ్నెస్ అనేటువంటిది పనికిరాదు. దాన్ని అడ్రస్ చేయడానికి కూడా దేవుడు ఆ, యోనాని తర్వాత ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ఒక ప్రవక్తని ఎన్నుకున్నాడు అన్న. ఓకే అన్న, ఇంకా అమ్మా వసంత్, అన్న థ్యాంక్ యూ, చెప్పన్న అన్న. ఇప్పుడు మనకి అంటే ఫస్ట్ ఇది ఫోర్త్ చాప్టర్ గా మనం ఉంది ప్రజెంట్. అవునన్న, ఫోర్త్ చాప్టర్ అన్న. ఫోర్త్ చాప్టర్ మనం చూస్తుంటే అంటే మామూలుగా ఓ దేవుని యొక్క గాడ్స్ మీన్ ఈజ్ మ్యాన్. అంటే ఆ రోజు ఈ రోజు ఉన్నంత సోషల్ మీడియా కానీ ఈ రోజు ఉన్నంత టెక్నాలజీ కానీ లేదు. అంటే మనిషి దేవుని గాడ్స్ మీన్ ఈజ్ మ్యానే అంతే. అంటే మ్యాన్ లో దట్ టు చూజ్ అని మ్యాన్ తమ్ముడు నరసింహ అన్నట్టుగా ఆ, ఒకరిని ఎన్నుకుంటే ఇంకా వాళ్ళు ఆ పని చేయాలి. ఆ పని చేయకపోతే వాళ్ళకి భయంకరంగా ఉంటుంది శిక్ష. తర్వాత అయితే ఇతని మీద ఉన్న కోపాన్ని ప్రజల మీద చూపించలే. అది దేవుని గొప్పతనం. గమనించావా? అవునా? యోనా మీద ఉన్న కోపాన్ని వాళ్ళ మీద చూపించలేదు. అవునా? యాక్చువల్ గా వాళ్ళ మీదే కోపం దేవుడికి, వాళ్ళు చేస్తున్న అతిక్రమం బట్టి కోపం. కానీ ఫస్ట్ స్టెప్ వన్ ఏంటంటే ఈ ఎంచుకున్న ఇలా ఏర్పరచుకున్న వ్యక్తి మీద ఉన్న కోపాన్ని ఆయన చాలా కృపగల దేవుడు అండి. 4-5 రాసింది. ఎలా ఎంతో తగ్గించుకొని ఆ కృపని బాగా పెంచుకొని ఇతన్ని సేవ్ చేసి వెంటనే నువ్వు ఇందాక చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు. ఆ అలాగే వాళ్ళు సేవ్ చేయాలంటే ఇతను సేవ్ చేసిన వ్యక్తి దేవుడు, వాళ్ళు సేవ్ చేయాలని ఉంటది కదా, సేమ్ ఇంపార్టేషన్ కదా.
దాన్ని అవును. ఎవరు తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి? యోనా మనిషి తీసుకెళ్ళాలి. యోనా తీసుకెళ్ళాలి, అంతే కదా, యోనా తీసుకెళ్ళాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా, దేవుని క్వాలిటీస్ ని వాళ్ళ దగ్గర తీసుకెళ్లాల్సింది మనం ఎంజాయ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. మనం పొరపాట్లు చేసాం చాలాసార్లు, మనం క్షమించబడ్డాం, మన కృప చూపించబడ్డాం. అలాగే మనతో ఉన్న వాళ్ళు, మనం ఎవరి విషయం అయితే మరి బాధపడి రక్షించాలనుకుంటున్నామో, ఎవరి విషయం మనం పని చేయాలనుకుంటున్నామో, వాళ్ళ విషయంలో కూడా దేవుడికి అలాంటి ప్రేమ ఉంటది, ఇంకా మాడితే ఇంకెక్కువే ఉంటది. కాబట్టి ఆ, మనం ఫస్ట్ యోనా క్యారెక్టర్ లో మనం ఏం గమనించాలంటే, గాడ్స్ మీన్ ఈజ్ మ్యాన్. ఇక మనకి తప్పించుకోకూడదు. నేను కాకపోతే ఇంకో నిలబడరా, ఆ సందులో నేను నిలబడాలి, అదొకటి. రెండోది, ఆ ప్రేమని, ఆ క్షమని దేవుని దగ్గర మనం అనిపిస్తాం, కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వం. వాళ్ళ మీద కూడా అంతే ప్రేమ ఉండదు అనుకో. ఇందాక నరసింహ ఒక మంచి మాట్లాడాడు, మేము చూసిన పీపుల్, మాకు separate గా గ్రేస్, మిగతా వాళ్ళకి ఉండదని ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకు కూడా అలాగే ఉంటుంది. కానీ వాటన్నిటి నుంచి బయటకు వచ్చేసి ప్రభుని ఇంకా అంతగా ఎక్కువ అర్థం చేసుకోలేదు యోనా అని అర్థం అవుతుంది ఇక్కడ. యోనా హాస్ నాట్ ఎట్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. ఇంకా అర్థం చేసుకోలేదు అని అర్థం అవుతుంది. దో హీ వాజ్ అ ప్రొఫెట్, అతను ఎంత గొప్ప ప్రవక్త అయినా సరే, హీ హాస్ నాట్ టేస్టెడ్ ఎనఫ్ కదా వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఈజ్. అతను ఎలాంటి దేవుడు ఇంకా అర్థం చేసుకోలేదు. మనం కూడా అలాంటి పొజిషన్ ఉన్నామేమో మళ్ళీ ఇంకా. స్టిల్ వీఆర్ దేర్ ఇన్ ద స్టేటస్ ఏమో తెలుసుకోవాలి సార్. సారీ, ఎక్కువ మాట్లాడితే క్షమించు. అన్నా సారీ, నో ప్రాబ్లం అన్న. ఇప్పుడు రెండో క్వశ్చన్ కూడా అన్న సాల్వ్ చేసినట్టు అనుకుంటున్నాను నేను. దేవుని మనస్తత్వం తెలిసిండు కూడా యోన నినివే వారి నాశనాన్ని పదే పదే ఎందుకు కోరుకుంటున్నాడు? ఈ క్వశ్చన్ కు మనం ఆన్సర్ చేద్దాం, ఈ ప్రశ్నలు మనం ఆలోచన చేద్దాం అన్నలు. వసుంధర బ్రదర్, అన్న అది ఫస్ట్ క్వశ్చన్, దానికి ఒక మాట చెప్పాలి. ఓకే ఏంటంటే అన్న, ఓకే అన్న. హెజ్కియల్ 18:23లో ఈ విధంగా అంటాడు, దుష్టులు అన్న మరణం నొందుడి చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, ఎస్ అన్న. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. ఇది ప్రభువు యెహోవా వాక్కు. అంటే అవునండి. దేవుడు మొట్టమొదటగా వెదర్ జోనా ఒబే ఆర్ నాట్, no matter, but God can use anyone in order to preach the people so that they may change their attitude towards the sin, that they may stop doing sin, that is they may turn unto the Lord. That is what I can say. కాబట్టి దేవునికి ఇష్టమైంది ఏంది? వాళ్ళు ప్రవర్తన రావాలి వాళ్ళు ఆ దుష్ట నుంచి. అది దేవుని యొక్క మొట్టమొదటిగా టువార్డ్స్ ఈజ్ యాటిట్యూడ్ టువార్డ్స్ ద సిన్నర్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఈ క్వశ్చన్ గురించి ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారన్నా? వసంత్, ఎక్కువ దుష్టత్వం అనేది ఇప్పుడు తమ్ముడు జేకే చెప్పాడు కదా, అలాగే దేవుడి దగ్గర ఎంత పాపకైనా ఈక్వల్ ఫర్గివ్నెస్ ఉంటుంది, ఎంత దుష్టత్వానికైనా ఈక్వల్ ఫర్గివ్నెస్ ఉంటుంది. అన్న అన్న అవునండి. ఆ మెజర్ మనం చేయలేం. ఆ ఉదాహరణకి న్యూ టెస్ట్మెంట్ లో మగ్దలేని మరియా ఆ కాళ్ళ మీద అది ఏడా జటామాంస హత్తరుని చల్లి పెట్టినప్పుడు ఒక చిన్న కథ చెప్తారు ప్రభువారు. ఇప్పుడు ఒకడు ఏమో ఎన్ని దానాలు అప్పు తీసుకున్నాడు, ఒకడు ఇంత దానాలు అప్పు తీసుకున్నాడు. అది ఇద్దరిని కూడా క్షమిస్తే ఎవరెక్కువ అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారని అడిగాడు అతను. ఇప్పుడు నేనేమో 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా ఒక నీ దగ్గర, ఇంకోరేమో 50,000 అప్పు తీసుకున్నారు, ఇద్దరిని నువ్వు క్షమించేసావు, అది అప్పుడు ఎవరెక్కువ నీ మీద ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటారని అడిగాడు. అట్లా ప్రభు క్షమ అందరికి ఈక్వలే. ఆ డెప్త్ ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ పాపం చేస్తారు, వాళ్ళు క్షమించడు దేవుడు, వాళ్ళకి శిక్ష పడాలని మనం అనుకుంటాం, కానీ అలా ఉండదు. దేవుని ప్రేమలో ఆ డిఫరెన్సెస్ లేవు నాకు తెలుసు. తమ్ముడు వసంత్, గుడ్ ఈవినింగ్. మీ రెండు ప్రశ్నలకు మన సోదరులు ఇచ్చినటువంటి ఆన్సర్స్ చాలా ప్రాక్టికల్ గా, కరెక్ట్ గా, ఎక్కడ గాయంగా ఉందో అక్కడే మందు వేసినట్లు ఉన్నాయి. చాలా చక్కగా చెప్పారు మన వాళ్ళు. ఆ ప్రశ్నలకు నేను ఇచ్చేటువంటి కంక్లూజన్ ఏంటంటే, ఒక 100 మంది మనుషుల్ని నిలబెట్టి 100 మంది మనుషుల్లో 90 మంది ఏమో
మేబీ 99 మంది మంచి వాళ్ళు, బిలీవర్స్, ప్రభు మాట విన్నవాళ్ళు. అన్న ఒకరిద్దరు ప్రభు మాట వినకుండా దేవునికి శత్రువులు, భయంకరమైన పాపులు ఉన్నారంటే వీళ్ళందరిలో అన్న వీళ్ళందరిలో నువ్వు ఎవరిని చేరదీస్తావు, ఎవరికి ప్రయారిటీ ఇస్తావు అని చెప్పంటే డెఫినెట్ గా దేవుడు ఆ ఇద్దరికే ఇస్తాడని చెప్పి నేను అనుకుంటున్నా. దానికి ఎగ్జాంపుల్ గా తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు కథలో యేసు ప్రభు వరకు మనకి వివరించారు క్లియర్ గా. ఎస్ అన్న. సో క్షమాపణ విషయంలో, లేకపోతే పాపిని చేరదీసే విషయంలో ఉమ్. దేవుడు ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరితో పోల్చుకుంటే ఐ థింక్ దట్ హీ హాస్ గివెన్ ప్రయారిటీ టు ద సిన్నర్స్, ఎస్ అన్న. దోస్ హూ హ్యావ్ లాస్ట్ ది వే. అసలు యేసు ప్రభునే ప్రక్క నుంచి ఆయన ప్రాణాన్ని కూడా మనుషులకి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి దేవుడు తన అట్మోస్ట్ లవ్, సంపూర్ణమైనటువంటి ప్రేమ, కృపతో కూడినటువంటి ప్రేమని నీనివే ప్రజల పట్ల చూపించడం వల్ల అతను వాళ్ళని క్షమించగలిగాడు. యోన ఆ దేవుడు ఇటువంటి వాడని తెలిసినా ఎందుకు ఈ విధంగా శిక్ష రావాలని కోరుకున్నాడని మీరు చెప్పినటువంటి రెండో ప్రశ్నకి మానవ అన్న నైజం మానవ నైజం దేవుని క్షమాపణ స్థాయికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా. మనకి కీడు చేసిన వాళ్ళు ఏదో కోణంలో కొంచెమన్నా దెబ్బతింటే, దేవుని శిక్ష కొంచెమైనా వాళ్ళ మీద పడితే బాగుండు అనేటువంటి కోరికలు మనకు ఉంటాయి. బట్ దేవుని కనసంలో, దేవుని యాంగిల్లో చూసినప్పుడు అన్న. ఆయనకి అటువంటి అమరికలు లేవు, అటువంటి భేదాలు లేవు. సత్యారావు తమ్ముడు చాలా క్లియర్ గా ఆ విషయం గురించి చెప్పారు. కాబట్టి వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ అబౌట్ హిస్ రాయల్ సుప్రీం క్యారెక్టరిస్టిక్స్ అండ్ సుప్రీం క్వాలిటీస్ టువార్డ్స్ హ్యూమన్ బీయింగ్స్. ఎస్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 1-2 ప్రశ్నలకు మనం చూస్తే 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మరి ఈ విషయంలో నేను ఆమ్, నా వివరణ ఇవ్వాలనుకుంటున్నా. హలో, ఇక్కడ 1వ అధ్యాయము 9వ వచనంలో ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఎవరో తెలుసా, నేను నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు భయభక్తులు కలిగి గలవాడనై ఉన్నాను అని చెప్తాడు. అక్కడ చాలా గ్రేట్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. అదే అదే విధంగా మరి ఆయన 4వ అధ్యాయం 2వ వచనంలో, నీవు కటాక్షము, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడినయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని అంటున్నాడు. అంటే ఈ 2 వచనాలు ఈ సందర్భాల్లో మనం గమనించినట్లయితే ఆయన దేవుని గుణ లక్షణాలు అన్నీ తెలుసుకొని ఉన్నాడు. అయినప్పటికీ మరి ఆయన కక్షపూరితంగా నినివే వారు రక్షించబడకూడదు అన్నట్లుగా వారి పట్ల వ్యవహరిస్తున్నాడు. ఇంతకు ముందు మన నరసింహ బ్రదర్ చెప్పినట్లుగా ఆ ప్రైడ్ ఆఫ్ స్పిరిచువల్నెస్, అంటే మాకంటే మించిన వాళ్ళు లేరని. కాబట్టి దేవునికి ముద్దు బిడ్డలైన వాళ్ళు ఎవరు ఉండరు. దేవునికి లేకుంటే మారం చేసే అంటే దేవునికి చాలా ఇష్టమైన బిడ్డలైన వాళ్ళు అందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తాడని ఇది మనం చూడొచ్చు. ఇక్కడ మనకు ఈ 2వ వచనము చాలా స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను నేను. మీరు ఎవరైనా అన్నగారు మీరు ఎవరైనా చెప్పితే అందరూ షేర్ చేసుకుంటే తర్వాత చివరిలో నేను కూడా నా షేర్ చేసుకుంటాను. దయచేసి 2వ వచనం ఏంటంటే, యోనా నైజం ఏం లేదు, దేవుని మనస్తత్వం తెలిసి ఉండి కూడా యోనా ఎందుకు ఆయన వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నాడు, అసలు యోనా నైజం ఏంటి అనేది. సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ బ్రదర్ అన్న సెకండ్ క్వశ్చన్ అన్న జర్మీ అన్న. దేవుని మనస్తత్వం ఇంత తెలిసేది కదా, దేవుని గుణ లక్షణాలు ఇన్ని తెలుసుకున్నాడు కదా. మీరు చాలా ఇల్లు అత్యంత కృపాశక్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీవు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడు అయి ఉండని చాలా తెలుసుకున్నాడు కదా. అయినప్పటికీ మరి యోనా నినివే ప్రజల పట్ల నాశనాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు, ఇది ప్రశ్న అన్న. అది అతని వాళ్ళ పర్సనల్ గడ్జ్. అదే ఏంటి ఇజ్రాయెల్ పక్షంగా అసలు ఉన్నది ఏంటంటే, అన్న. ఇప్పుడు ఇటు ఎంటలో పొరపోయింది అనుకో, వాడు కృష్ణార్పితం అంటాడు, ఎట్లా పోతుంది కాబట్టి అని. అన్న ఇప్పుడు వాడు పిండి తింటున్నాడు, పొర వచ్చింది, అది దగ్గేసరికి అది పౌడర్ బయటకు వచ్చేసింది తిన్నది. సో బయటకు వచ్చింది కాబట్టి అది అట్లాగా. ఇతను ఏంటంటే ఒక స్టాండర్డ్ లేదు.
ఇటు గాలి కొడితే ఉమ్, అటు. సో ఇప్పుడు తీసుకొచ్చి ఇటు పడేశాడు కాబట్టి ఇంకా వేరే మార్గం లేక ఇక ఈ విధంగా స్టార్ట్ చేశాడు యోనా. సో ఉమ్, అతనికి పర్సనల్గా ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు నశించిపోవాలి. ఎందుకంటే తను కనలేదు కదా వాళ్ళని, దేవుడు అవును కన్నాడు. ఆ కన్నా అవునండి. వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏందో. ఉమ్, కాబట్టి దేవుడు వాళ్ళ విషయంలో చాలా దీర్ఘశాంతం కలిగి అవకాశం ఇస్తున్నాడు. సో ఉమ్, ఇతనికేమో అది ఆ బర్డన్ అనేది దేవుని యొక్క హృదయ ఆ ఆ ఘోష అనేది, ఆ భారం అనేది అతనికి అర్థం కాలేదు. ఉమ్, ఒకరు అర్థమై ఉంటే వెంటనే ఆ రూట్ వేరే రూట్కి వెళ్ళకుండా చెప్పిన రూట్కి వెళ్ళేవాడు, చెప్పిన సిటీకి వెళ్ళేవాడు, త్వరగా ప్రకటించేవాడు. వాళ్ళు ఇంకా త్వరగా ఆ, అంత లేట్ అయినా వాళ్ళు కట్టుకున్నారంటే ఈ గోనెపాటు కట్టుకుని అట్లా చేయగలిగారంటే ఇంకొంచెం ముందు చెప్పినా కూడా అప్పుడు కూడా అట్లే చేసేవాళ్ళు. సో మెయిన్ ఏంటంటే అతనికి పర్సనల్గా వాళ్ళు నశించిపోవాలి అని వాళ్ళకి అతని కోరుకుంది. సో అది అది వ్యక్తిగతమైన కక్ష. ఎస్. ఆ, తన క్యారెక్టర్ అది. దేవుని క్యారెక్టర్ కూడా చెప్తున్నాడు, ఆయన ఇట్లాంటి వాడు ఇట్లాంటి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ఫ్యాక్ట్. సో ఇతని క్యారెక్టర్ కూడా అక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొకటి మన పాత నిబంధనలో చూస్తే ఆమె అది అది ఆ, ఆ, ఏం పేరు, ఆ, ఈమెను కూడా అబ్రహాము వైఫ్ శారాకి ఇంకొక ఆగరు వైఫ్ ఉంది కదా, ఆగరు ఆగరు. హగరు. హగరు ఆ, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను తీసుకుని ఇష్మాయిల్ తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఆ తీసుకున్న వాటర్ అయిపోతే ఇక అక్కడ అతన్ని అక్కడ పడేసి ఆ పిల్లోడిని ఆమె పక్క కొంచెం దూరం పోయి ఏడుస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఆమె కూడా ఆ బిడ్డ చచ్చిపోతాడని కనిపెడతా ఉంది. సో ఆ స్టోరీ సేమ్ ఇతను ఇక్కడ కూడా యోన ప్రకటించాడు, కానీ అతని మనసులో మనస్ఫూర్తిగా ప్రకటించలే, చూస్తా ఉన్నాడు ఎప్పుడు పోతారా అని. సో అనేది నిజం. అక్కడే మనకు అర్థమవుతుంది అతను ఇంకా కూడా దేవుడు అన్ని పరిస్థితులు అనుమతించి అక్కడ తీసుకొచ్చినా కూడా తన మనసులో ఉమ్, మాత్రం నిజమైన మార్పు రాలేదు. మార్పు రాకుండా ఉమ్, వాళ్ళని ఇక్కడ కూడా ప్రేమించినట్టుగా మనకు అగపట్టలేదు అక్కడ. ఏదో చెప్పమన్నాడు చెప్పాడు అంతే, మెకానికల్గా అయిపోయింది కానీ. ఎస్, సో అవును. అతనిలో ఆ యొక్క బాధ అర్థం చేసుకోవాలి. ఈవెన్ 1910 గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 19:10 అనుకుంటాను, నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని ఉంటది. సో ఆయన లోకానికి వచ్చింది ఆ ఉద్దేశం, లోకానికి రానప్పుడు కూడా ఆయన ఉద్దేశం అదే. ఓకే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ క్వశ్చన్ దగ్గరే ఇంకా ఎవరైనా మాట్లాడతారన్నా ఈ ప్రశ్నకు సంబంధించి? యోనా నైజం ఏంటి అంటే అంత ప్రవక్త కదా, అసలు ప్రవక్త వెళితే మామూలుగా నిజంగా ప్రవక్త వెళ్తే రాజులు సహితం లేచి నిలబడే వాళ్ళు కదా. అసలు అక్కడ పోయి నిద్రపోతా నీకేమొచ్చింది లే అని అంటున్నారు. ఒక ప్రవక్తను పట్టుకొని అతను దారి తప్పినప్పుడు మరి ఇవన్నీ కూడా తెలుసు. ఆయన అక్కడ పరిచయం చేసుకుంటూ నేను హెబ్రీయుడును, ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన దేవుని బిడ్డను అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. మరి ఇక్కడ చూస్తే మరి ఎందుకు ఇంత మరి పర్సనల్ గ్రడ్జ్ అన్నట్టుగా ఎందుకు అంతగా పెట్టుకొని ఉన్నాడు అంటే, లూకాసు వార్తలో కూడా వారి అంతరంద్రయంలో కోపము సుఖ నివాసము చేయును బుద్ధిహీనులు అన్నట్లుగా, ఇప్పుడు మొదటి వచనంలోనే ఈ నినివే పట్టణ ప్రజలు మరి రక్షించబడుతున్నప్పుడు, దేవుడు సేవ చేస్తున్నప్పుడు ఆయనకు అంత చింతాక్రాంతుడైపోయాడంట. ఎందుకు? ఆ అయితే మనం ఇది గమనించినట్లయితే రెండో వచనంలో నీవు కటాక్షము జాలియు బహుశాంతము కలిగి అత్యంత కృప కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. ఇక్కడ కటాక్షం అనేది మనము మరి ఆదికాండము 39 అధ్యాయం 21 వచనంలో కూడా చూసినట్లయితే ఏసేపు చెరసాలలోకి వెళ్ళినప్పుడు ఆ చెరసాల అధిపతికి ఆయన పట్ల కటాక్షం పుట్టించినట్లుగా మనం చూడగలం. అంటే దేవుడు మన కటాక్షం పుట్టించే దేవుడు. ఆ తర్వాత నిర్గమకాండం 3 అధ్యాయం 21 వచనంలో ఈ ఐగుప్తీయులును ఆ ఐగుప్తు జనుల ఎడల అంటే ఇస్రాయేల్ ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగు చేసిండంటే, ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరూ కటాక్షం కలుగు చేసేసరికి ఆ బంగారు నగలన్నీ ఇచ్చేసి వాళ్ళకు కటాక్షం పుట్టించినట్లుగా మనం గమనించగలం. అంటే చాలా చోట్ల ఉంది కటాక్షం అనేది బైబిల్లో, అనేక చోట్ల ఆయన కరుణా సంపన్నుడు, కటాక్షం కలిగిన దేవుడు. కటాక్షం అనే దానికి కొన్ని ఉదాహరణలు నేను
తెలియజేస్తూ వస్తున్నాను. రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో, అయ్యా ఏమి తెలిసి ఆ సాగిలపడి తల ఉంచుకొని రూతు ఆమె బోయజ్ దగ్గరికి వెళ్ళి, పరదేశినైన ఏమి తెలిసి పరదేశినైన నాయందు నువ్వు ఇంతగా నా పట్ల కటాక్షము కలిగెను అని అంటే, ఆయన అంటాడు, నీ అత్తకు నువ్వు చేసిన దాన్ని అంట బట్టి నాకు తెలిసింది అని చెప్తాడు. అంటే కటాక్షము కలిగడం అనే దానికి మనం గుర్తు చేసుకుంటున్నాం. తర్వాత మరి ఇంకా ఆ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 35వ వచనంలో, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను, వాడికి యెహోవా కటాక్షము వానికి కలుగును అని కూడా ఉంది. తర్వాత దినవృత్తాంతములు 2వ అధ్యాయం 30వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా వైపు మీరు తిరిగితే, మీ చెడుతనాన్ని మానితే, మీ పిల్లల ఎడల చెర తీసుకొని పోయిన వాళ్ళ ఎడల కరుణా కటాక్షములు కలుగజేయనని అక్కడ ఇశ్రాయేలీలు అష్షూరీయులకు అష్షూరు రాజుల చెర నుంచి విడిపించేదానికి కటాక్షం కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన అత్యంత కృపా క్షేమములు కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన కరుణా కటాక్షములు, ఆయన అత్యంత కృప కలిగిన దేవుడని ఈ వచనాలన్నిటి ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఇంత కరుణా కటాక్షములు ఇన్ని తెలిసిన ఈ యోన ఎందుకు ఆయన అలాగనే మరి నినివేయుల పట్ల ఆయన కోపం అంతగా ఉంటుంది? అది అన్నమాట ప్రశ్న అక్కడ రెండో దానికి. ఇంకా మీరు ఎవరైనా అన్నలు మాట్లాడితే మాట్లాడవచ్చు, మరి దానిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే చూడండి, తప్పిపోయిన కుమారుడు వాళ్ళ అన్న చూస్తే, మనకు పెద్ద కుమారుడు చూస్తే దేవుని దగ్గర, అంటే తండ్రి దగ్గర ఉంటాడు కానీ తండ్రిని అంతా అనుభవిస్తున్నాడు కానీ, మరి తమ్ముడు వచ్చి తప్పిపోయి వచ్చినప్పుడు తను ఇష్టం పడడం లేదు, ఆయన కోపపడుతున్నాడు. అందుకనే బుద్ధిహీనుల సుక్క ఏమని ఉంటుందంటే, అక్కడ వారి అంతరింద్రియములో కోపము సుఖ నివాసము చేయును అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన చాలా కోపపడుతున్నాడు. దేవుడు అడుగుతున్నప్పుడు కూడా, ఏంటి నీ కోపం అంటే, ప్రాణం ప్రోగునంతగా నేను కోపపడడం న్యాయమే అంటున్నాడు. ఇక్కడ యోన మొట్టమొదట చెప్పిన పని చేయకుండా వెళ్ళిపోయేటప్పుడు సముద్రంలో ఎత్తి పడేసినప్పుడు అక్కడ మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను పాతాళంలో చుట్టుకొని ఉన్నాను, నా ఉపద్రవంలో ఉన్నాను, నన్ను రక్షించంటే దేవుడు రక్షించిన తర్వాత మరలా వెంటనే మారిపోయే వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి యోన నైజం ఏంటి, అది మనం తెలుసుకోవాల్సింది, అది మనము స్టడీ చేయాలి. అది ఇక్కడ మనము మూడో ప్రశ్న కనుక మనం గమనించినట్లయితే, మతోన్మాదులకు నినివే పట్టణస్థులకు తేడా ఏమిటి? కొన్ని విషయాలు మీరు ఇక్కడ షేర్ చేయాలని నా ఇష్టపడుతున్నానన్న. నినివే పట్టణ ప్రజలకు, మతోన్మాదులకు, ప్రస్తుతం మనం ఈ ట్రెండ్ చూస్తున్నాం చాలా, మతోన్మాదులకు నినివే పట్టణస్థులకు ఇద్దరికి కూడా తేడా, మేజర్ డిఫరెన్స్ అన్న. ఒకటి రెండు క్వశ్చన్స్ చూసుకొని మనం ముగించుకుందాం అన్న. ప్లీజ్ రెస్పాండ్. నేను అడిగిన క్వశ్చన్ ఏమన్నా రాంగ్ అనా? మతోన్మాదులకు నినివే పట్టణస్థులకి డిఫరెన్స్ ఏంటంటే, మతోన్మాదులు ఏదన్నా సరి చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడరు, బట్ నినివే పట్టణస్థులు సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఎగ్జాక్ట్లీ. అవును అన్న, చెప్పినట్టుగా చూడు, నాకు కొంచెం డివియేషన్ అనమాట. అంటే కరెక్ట్, నేను అది కాదని కాదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, అటువంటి అవకాశం ఇచ్చి, ఇప్పుడు ఎవరినో మన ఏఎఫ్సీని ఒకరిని పిలిచి చెప్పమంటే మనం పోయి చెప్పామనుకో, ప్రకటించామనుకో, వాళ్ళు మార్చుకోవటం కంటే మార్చడానికి చూస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఇది జరగబోతుంది అని ఈ గోనిపాటు కట్టుకొని ఇట్లాంటి, అంటే వాళ్ళకి ఒప్పుకోవటం కంటే వాళ్ళు వచ్చిన అతన్ని చెప్పిన ఆయనకి బొట్టు పెడతారు. అది జరిగేది.
వాళ్ళు రాజులతో సహా, నినివే రాజులతో సహా, అది మతోన్మాదులకు మతోన్మాదులు ఎగ్జాక్ట్లీ బ్రదర్. థ్యాంక్ యూ అనిల్ బ్రదర్. మతోన్మాదులు ఏంటంటే వాళ్ళు కరెక్షన్ చేసుకోరు. మేము చెప్పే వాదమే కరెక్ట్, మేము చెప్పిందే కరెక్ట్, మేము నమ్మేదే కరెక్ట్ అంటారు. కానీ నినివే పట్టణ ప్రజలు అంతమంది ఉంటున్నప్పటికీ కూడా రాజు కూడా తన సింహాసనము దిగి, చూడండి మూడో అధ్యాయంలో 6వ వచనం గాని గమనించినట్లయితే, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తమ కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులనేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలనని జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ మాటలు గాని వింటుంటే అసలు గూస్ బంప్స్ మనకు అసలు ఎట్లా అంటే ఒళ్ళు గగ్గురు పడుతుంది. ఒక రాజు, అన్ని సకల సౌకర్యాలు ఉన్న రాజు వెంటనే మదించిపోకుండా ఫరో రాజులాగా మరి ఆ తన మనసును కఠినం చేసుకోకుండా, ఇక్కడ నినివే రాజు తన సంగతి వినబడినప్పుడు తాను మాత్రమే కాక తన మంత్రులకు తన పశువుల సహితము ఒకవేళ దేవుడు మనసు మార్చుకొనునేమో అని అంటున్నాడు. అంటే వీళ్ళు నిజంగా అన్యులే కదా, అన్యులైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. మరి ఈ దినాల్లో విశ్వాసులమైన మనం ఎలా ఉంటున్నాము, మనకు ఎలాంటి మెచ్యూరిటీ ఉంటుంది, మనకి ఎలా మెచ్యూరిటీ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఈ 2వ వచనంలో యోన ఇంత తెలిసిన వ్యక్తి అయి ఉన్నప్పటికీ కూడా, ఆయన ప్రవక్తగా ఉన్నాడు, దేవుని చేత చూసన్ పీపుల్, ఎన్నుకోబడిన ఎంపిక చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఒక విధంగా అంటే ఆ వాక్యాన్ని మరి ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన ఆచరించడం లేదు. ఎందుకంటే మరి ఈయనైతే ఎన్నిసార్లు తప్పిపోయి దేవుని దగ్గర క్షమాపణ అడిగితే మళ్ళా ఆయన క్షమించేసేయాలా? నినివే పట్టణస్తులు మాత్రము వారు ఒక్కసారి వాళ్లకు గాస్పల్ సువార్త చెప్పమని ప్రకటించినప్పుడు వెళ్ళి కాసుకొని కూర్చొని ఉన్నాడు. చూడండి, కాసుకొని ఏం జరుగుతుందో, అంటే నిజంగా నాశనం అయిపోవాలి, దేవుడు అగ్నిగంధకములతో వాళ్ళను కాల్చివేయాలి, ఎప్పుడు కాల్చివేస్తాడని అక్కడే ఒక గుట్ట దగ్గరికి వెళ్ళి ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూడగలం. ఇక్కడ మనం యోనా నైజం గురించి చూసాం. అంటే నిజమే, వస్తా బ్రదర్. పర్సనల్ గ్రడ్జ్ అని కాదు అన్న. మరి మీరు ఆ మాట అన్నప్పుడు ఆయన మాట వినాలి కదా అనేది అన్నప్పుడు అన్న ఇన్ని ఇప్పుడు రైట్ రెవరెండ్ బిషప్ అయినప్పుడు అన్న సో తను దేవుని మాట వినాలి కదా. ఇది మనకి ఇక్కడ ఒక మాట ఉంటది. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం అనుకుంటాను. చేస్తాను. ఆ, అక్కడ ఒక మాట అంటాడు. అంటే అదేలే 15:22లో మనం చూడొచ్చు. 1 సమూయేల్ 15:22లో ఇట్లా అన్న అంటాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. చేస్తాను. అంటే అవునండి. ఆయన మాట చెప్పినప్పుడు ఆ మాట నువ్వు వితౌట్ రీజనింగ్, వితౌట్ ఎనీ లాజిక్, జస్ట్ యూ హ్యావ్ టు ఒబే. అన్న దేవునికి ఇష్టమైంది. ఎస్ నువ్వు ఇక అది వదిలేసి నువ్వు వీరుడివి శూరుడివి ఎన్ని చెప్పాల్సిన అవసరంలా, అవి ఉన్నాయే. చేస్తాను. కానీ అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన ఇల్లు దూకురా అంటే దూకాలి, దూకొద్దు అంటే చేస్తాను. దూకొద్దు. అది ఇతను యోన వ్యవహారం ఏమైపోయింది, తను తప్పు కప్పు పెట్టుకుంటా దేవుని విషయాలను తీసుకొస్తున్నాడు. నువ్వు ఇంత ఇంత గొప్పవాడివి అందుకని అటు వెళ్ళిపోయాను అనేది. అటు వెళ్ళిపోవటం కాదు, నీ డ్యూటీ ఏంటి, నేను చెప్పినప్పుడు నువ్వు చేయాలా లేదా. వాళ్ళ తర్వాత మారతారు మారరు అనేది తర్వాత విషయం. అన్న సో మనకు కూడా అదే దేవుని యొక్క ఇది అప్లికేషన్ మనం ఇది ఇట్లా పెట్టుకోవచ్చు. అంటే చేస్తాను. మన ఏదేదో రీజన్స్ చెప్పాల్సిన అవసరం లే, దేవునికి తెలుసు అన్ని రీజన్స్. సో ఆయన అవును. చెప్పినప్పుడు ఆయన చెప్పాడంటే అన్ని రీజన్స్ కన్సిడర్ చేసి ఆయన మనకు చెప్తాడు. చెప్పినప్పుడు మనం దానికి విధేయత చూపడం అనేది అది మన నుంచి జరగాలి. అంతేగాని మనం తప్పించుకోవడానికి ప్రభువా నువ్వు చాలా జాలి కలిగిన వాడివి, చాలా దయగలిగిన వాడివి అని చెప్పి మనము ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు.
అట్లా చేయటం వల్ల నువ్వు ఒకరు ఒబే చేస్తే దానికి తగిన రికంపెన్సేషన్ దేవుడు ఖచ్చితంగా తగిన రీతిలో నిన్ను ఆశీర్వదించాడు ఉంటాడు ఏ విధంగా అయినా కూడా. ఒకవేళ విధేయత చూపలేదనుకో ఈ విల్ ఫీల్ ఈ విల్ నాట్ ఫీల్ హ్యాపీ. అయితే వాళ్ళందరి గురించి ఇందాక మనము ఎజ్కేల్లో చూసినట్టుగా ఆ తర్వాత కిందకు వచ్చిన వాళ్ళు చూస్తే ఒకవేళ కానీ వాళ్ళు చనిపోయారు అనుకో మార్పు లేకుండా వాళ్ళ రక్తం యొక్క అపరాధం గురించి మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. Yes. తెలుసు కదా ఆ అవును వాక్యం, వాక్య భాగం తెలుసు. అవునండి ఆ, అవునండి వాళ్ళ అందరి రక్త యొక్క ఆ యొక్క అపరాధం దాని విషయంలో మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఎవరైతే చెప్పమన్నప్పుడు చెప్పలేదో గాడ్ విల్ ఆస్క్ దెమ్ అకౌంటబిలిటీ. ఎస్ అండి సో దేవుడు అక్కడ అట్లా అడుగుతాడు. అది మనం గమనించాలన్నమాట. ఎస్ అండి ఎస్. తర్వాత యోన అల్ప సంతోషానికి కారణం ఏంటి? యోన అల్ప సంతోషి. మన పరిస్థితి ఎలా ఉంది? ఆయన మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంది? మన మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంది? అప్లికేషన్ పార్ట్. యోన అల్ప సంతోషానికి కారణం ఏమిటి? మనం చూస్తున్నాం ఇక్కడ మనం ఈ అధ్యాయంలో ఆయన బహుగా సంతోషిస్తాడు స్వర చెట్టు వచ్చినప్పుడు. ఈ ఆరో వచనంలో, 4వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడైన యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి తన తలకు పైగా నీడనిచ్చినట్లు చేసెను. చాలా బాగా ఈ క్వశ్చన్ లో మీరు అన్న ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడొచ్చా? నేను మాట్లాడుతున్నా అన్న. అంటే నువ్వు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కంటే ముందు క్వశ్చన్ కి, అంటే ఇప్పుడు అడిగావు కదా, అది కాకుండా అంత ముందు క్వశ్చన్ కి ఒక మాట గుర్తొచ్చింది. అంటే నేను యేసు ప్రభువారిని వాళ్ళు మనకి న్యూ టెస్టిమెంట్ లో అద్భుతం చేయమని రిక్వెస్ట్ చేస్తా. అంటే ఎక్కువ మంది అంటుంటారు అక్కడ ఆయన చాలా భయంకరంగా కోప్పడి అన్నట్టు ఉండి యోనా విషయంలో జరిగింది కాకుండా అంతకంటే అద్భుతం ఏమంటారు, సూచిక క్రియ చేయమని ఈ మూర్ఖపు జనులు నన్ను సూచిక్రియ అడుగుతున్నారు అని ఇప్పుడు యోనాని కోట్ చేశాడు యేసుప్రభు గారు. అంటే యోనా, బుక్ ఆఫ్ యోనా ఈజ్ నాట్ జస్ట్ బుక్ ఆఫ్ ప్రాఫిట్, ఇట్స్ అ ప్రాఫిటిక్ బుక్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోయే పనులన్నీ యోనాలో ఈ 4 అధ్యాయాల్లో రాస్తున్నాయి. ఎలా అంటే యోనా క్యారెక్టర్ అంటే మత్తయి 24 అధ్యాయంలో ఏముంటదంటే ఏర్పరచబడిన వారిని సహితము సాతానుడు తప్పుదోవ పట్టిస్తాడు. ఏర్పరచబడిన వారు సైతం పక్క వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు వాక్యాన్ని విని ఉన్నారో వాళ్ళు ఉంటారు. మళ్ళీ అప్పుడు కొత్తగా విన్నవారు మొదటి వారు కడపడం మొదటి వారు అన్నట్టుగా యేసు ప్రభువు వాక్యం విని రక్షణ పొందిన వారు పరలోక రాజ్య ప్రాప్తులే. చాలా మంది ఏర్పరచబడిన వారు ఇలా వెళ్ళిపోతారని చెప్పడానికి ఈ యోనా బుక్ని మనం తీసుకోవాలి. యోనా బుక్ లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇప్పుడున్న విశ్వాసికి, ఏఎఫ్సీలో ఉన్న విశ్వాసికి కానీ, ఈజెఫ్ మెంబర్కి కానీ, చర్చి బిలీవర్ కానీ, హూమెవర్ వి కాల్ సో కాల్డ్ బిలీవర్ కి ఒక పెద్ద లెసన్ ఇది. ఇట్స్ నాట్ ద బుక్ ఫర్ ది బిలీవర్స్, ఇట్ ఈస్ ద బుక్ ఫర్ ది ప్రొఫెటిక్ పీపుల్ దట్ ఆర్ లిసనింగ్ అండ్ ఇంపార్టింగ్ ద సేమ్ మెసేజ్ టు ద పీపుల్. అంటే మనం దేవుని మాట విని ప్రజలకి వాక్యం చెప్పే వాళ్ళకి సంబంధించిన బుక్ ఇది. అదనమాట. అంటే ఇక్కడ యోనా గురించి ఎక్కువ ఉంది యోనా బుక్ లో. నినివే ప్రజల గురించో, నినివే రాజు గురించో, ఇంకో ప్రయాణికుల గురించో లేదు. యాక్చువల్ గా వై గాడ్ kept this book in this Bible అంటే how people will be scattered in the end days. అంత్య దినాల్లో, రేపు 2వ రాకడ సమయంలో ఈ యోనా లాంటి ప్రొఫెట్స్ లేకపోతే యోనా లాంటి దేవునిలో సో కాల్డ్ ఉన్న మనందరమే ఏర్పరచబడిన వాళ్ళు సహా పక్క వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పడానికి యేసు ప్రభువు దీన్ని కోట్ చేశాడు. ఈ బుక్ ని, ఇతని క్యారెక్టర్ ని కోట్ చేశాడు, ఈ సూచిక్రియని కోట్ చేశాడు. అర్థమైందా? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు నినివే ప్రజలు మనం స్టడీ చేయలేము ఈ బుక్ లో. నినివే ప్రజలను స్టడీ చేయడానికి ఏమి ఉండదు ఇక్కడ. వాళ్ళు విన్నారు, పశ్చాత్తాపడ్డారు, వాళ్ళు ఓకే. ఇక్కడ ఆ టైంలో మనం యోనానే స్టడీ చేస్తున్నాం. ఆ టైంలో మొదటి నుంచి వెళ్ళమన్నప్పటి నుండి, ప్రయాణం నుండి, లోపల చేప కడుపులో నుండి బయటకు వచ్చి అక్కడ ఎంత భయంకరంగా గోజాడుకున్నాడు. అయ్యా దేవుడా, నువ్వు అంత గొప్ప దేవుడు ఇలా అన్ని. ఆ క్యారెక్టర్ మనలో ఎంత భయంకరంగా ఉంది. యోనా క్యారెక్టర్ నిజంగా యోనా క్యారెక్టర్ ఎంత మందిలో ఉంది కదా. కాబట్టి ఈ బుక్ లో యోనా మనం ఎక్కువ నేర్చుకోవాల్సింది యోనా నుంచి.
నినివే ఎస్ ప్రజల నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? అది అది ఆల్రెడీ అన్యులు అంటే దేవుని తెలుసుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా దేవుని తెలుసుకున్నారు. వాళ్ళు వెంటనే విన్నారు. విచిత్రం ఎస్ ఏంటంటే వాళ్ళు వెంటనే విన్నారు, టక్ 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 బూడిద చల్లుకొని ఉపవాసాలు ఉండి మొత్తం ప్రకటించేశారు. ఇలా ఉండాలని చెప్పేసి టోటల్ గా అంత గొప్పగా వాళ్ళు డిక్లేర్ చేశారు. ఈ ఇతను సోకాల్డ్ ప్రాఫిట్ ఎలా ఉన్నాడు చూడు. స్టిల్ నువ్వు చెప్పిన అల్ప సంతోషం, అంతకు ముందు ఆ ఈర్ష్యా భయ వాళ్ళు, అంతకు ముందు క్షమాపణ అడుక్కోవడం, అంతకు ముందు తప్పించుకొని పారిపోవడం, అంతకు ముందు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అనే సంగతి మర్చిపోవడం, ఇలాగ బై స్టెప్ అలా వెనక్కి వెళ్తుంటే మనం కనపడతాం ఆ క్యారెక్టర్ లో చాలా ఎస్ క్లియర్ గా. అన్న. నేను కనపడుతున్నాను, నేను అలా కనపడుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అవునన్నా, మీరు చెప్పినట్లుగా ఈ యోనా గ్రంథము మొత్తంలో కూడా మనకు నేటి దినాల్లో ఉన్న విశ్వాసులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ మెచ్యూరిటీ ఎలా ఉంటున్నది, మొత్తం కూడా ఇందులో ఉంది. ఎంత స్వార్థంగా ఉంటాడంటే నిజంగా ఆయన ఉపద్రవంలో ఉన్నప్పుడు అంతగా వేడుకున్నాడు దేవుణ్ణి, అతన్ని క్షమించేశాడు. నినివే ప్రజలను క్షమిస్తే ఓర్చుకోలేకున్నాడు. బహు కోపం తెచ్చుకుంటున్నాడు. కోపము అంత కోపం తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే అతనికి లేదు, ఉండకూడదు. అదే మనం ఏం చేస్తామంటే, మనకు కూడా విశ్వాసులు మన మనకంటే మనం ఏం చేస్తుంటామంటే, మనకంటే మంచి స్థితి వచ్చినప్పుడు వేరే వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తా ఉంటాం. అంటే ఎక్కువగా వీళ్ళు ఎప్పుడు అట్లా పోలేదు, ఇట్లా పోలేదు, అట్లా కాలేదు, ఇట్లా కాలేదు, మనలాగా ఉన్నారని అసూయ చెందుతుంటాం. అందుకనే మనుషుల్లో నుంచి, లోపల నుంచి అహంభావం, అవివేకము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు కాకుండా ఉండేటి అన్ని కూడా బయటకు వస్తాయని మనకు రాసి ఉంది కొత్త నిబంధన గ్రంథంలో. కాబట్టి యోనా నైజము అల్ప సంతోషానికి కారణం ఏంటి అనేది మనం ఆ ఇంకా ఎవరైనా మీరు మాట్లాడగలిగితే ఆ చాలా మంచిది అన్న సహోదరుల. వసుంధర బ్రదర్, అన్న. యోనా అతన్ని అక్కడ చూస్తే స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ ఎస్ అన్న. అనేది మనం చూడొచ్చు. అంటే అతను థింకింగ్ కెపాసిటీ ఈజ్ లిమిటెడ్. ప్రవక్త కదా అన్ని చెప్తున్నాడు కదా, స్పిరిచువల్ లిమిటెడ్ అని ఎలా. ఓకే. చెప్తాను చూడు, థింకింగ్ కెపాసిటీ అనేది లిమిటెడ్. ఎట్లా అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారు అనుకో, అవును అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడినప్పుడు వాళ్ళు కొట్టుకుంటారు. అవును కొట్టుకుంటే ఇప్పుడు ఒక అతను ఇంటర్వ్యూ చేసామంటే, అతను అడిగామంటే ఎందుకు నువ్వు ఇట్లా అని అంటే, అతను ఇట్లా చేశాడు కాబట్టి నేను ఇట్లా చేయాలి, అతనికి గాయమైన నాకు పర్వాలేదు, అతను ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా అతను ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆ కోపంతో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చామంటే తండ్రి రియాక్షన్ వేరు ఉంటుంది. ఎస్ అన్న. ఇప్పుడు వాళ్ళ కొడుకు తప్పు చేసినప్పటికి కూడా తన యొక్క రియాక్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే, అతన్ని ప్రేమిస్తాడు ఎస్ అన్న. కానీ అది ఆ సోదరునికి ఉండకపోవచ్చు. ఎందుకంటే అతనికి అన్యాయం చేశాడు కాబట్టి వెంటనే ఏదో చేయాలనే ఆలోచన ఉండొచ్చు. ఎస్ అన్న. సో ఇద్దరు కన్నది ఆయన కాబట్టి, తండ్రి కాబట్టి, ఆయనకి ఆ పాపాన్ని అంటే అతను చేసిన దాన్ని క్షమించేది, దాన్ని కప్పేది, లేకుంటే దాన్ని అంటే అతను విడిచిపెట్టే విధంగా కన్విన్స్ చేసేది, ఆ బర్డన్ అనేది తండ్రికి ఉంటుంది. సో అట్లాగే ఈ జోనాకి ఏంటంటే, అతను వీళ్ళు ఈ జనాంగం ఇట్లాగా మాకు వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇట్లా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఉండొద్దు అన్న ఆలోచనే ఉంది. కానీ కొంచెం ఎక్కువ ఆలోచిస్తే, ఒకసారి దేవుని వైపుగా వస్తే, ఇఫ్ యూ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ స్టాండ్ ఆన్ ద సైడ్ ఆఫ్ గాడ్, అప్పుడు అతని ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఓ వీళ్ళంతా దేవుని సృష్టి కదా, వీళ్ళంతా దేవుని యొక్క అంటే క్రియేషన్ కదా, కాబట్టి వీళ్ళు నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు అనేది ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తే తెలిసే విషయం అనమాట. సో కాబట్టి అవునండి. అక్కడ మన దూరం నుంచి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, అతను సో అతని అంటే స్పిరిచువల్ గా అంత మెచ్యూరిటీ అనేది అంతగా లేదు అనేది మనం ఒకటి గమనించవచ్చు. సో స్పిరిచువల్ గా మెచ్యూరిటీ ఉంది కానీ బట్ అది ఆచరించడం లేదనేది అర్థమవుతుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ప్రవక్త కదా, అన్ని కూడా తెలిసిండి ఇక్కడ కూడా చాలా బాగా చెప్పాడు. అక్కడ పరిచయం చేసుకోవడం కూడా ఇంత బాగా చెప్పాడు. తర్వాత ఇంత అత్యంత కరుణ కృపా కటాక్షములు కలిగిన దేవుడుగా ఉన్నాడు అంటున్నాడు. ఆయన మెచ్యూరిటీ లెవెల్ ఏంటి, మన మెచ్యూరిటీ లెవెల్ ఏంటి, అది అంతేనా? ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. కరెక్టే, ఇమ్మెచ్యూరిటీ కూడా అనుకోవచ్చు ఒక విధంగా, ఎందుకంటే తను దేవుని తెలుసుకున్నాడు కానీ బట్ ఇమ్మెచ్యూరిటీగానే ఉన్నాడు. ఇప్పుడు దాని అనే ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ కానీ అతనికి
అంత స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉంటే దేవుని మాటకి ఇదే చూపేవాడు వెంటనే. అన్న అది ఆ చూపబడ తమ్ముడు చిన్న తమ్ముడు చిన్న అన్న అన్న చిన్న చెప్పండి అన్న. చిన్న ఇన్వాల్వ్మెంట్ చెప్పండి అన్న. అంటే అంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఒక రోజులో మెసేజ్ చెప్పినప్పుడు ఆ కంట్రీ అన్ని వేల అంతా మంది మారు రక్షించబడ్డారు. మనసు పొందినటువంటి ఎఫెక్ట్ ఉన్న వ్యక్తి, తర్వాత భయంకరమైనటువంటి విశ్వాసం ద్వారా చేప కడుపులో నుంచి బయటకు వచ్చి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని గురించి చెప్తాను. అనర్గళమైనటువంటి టెస్టిమోనీ ఆ ఓడలో ఇచ్చాడు, ఎత్తి సముద్రంలో ఏమన్నాడు. ఇంత అనుకున్న వ్యక్తికి మనం అనుకున్నట్లు స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ అంత స్థాయిలో ఉంటదంటారా? అన్న ఒక అన్న విషయం, అన్న ఇప్పుడు ఉమ్, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఇది మన ఇంత ఉమ్. లిమిటెడ్ అని ఏం లేదు అన్న. ఇప్పుడు కరెక్టే. అంటే ఆ, మనం పూర్తిగా స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ అనలేము ఆ కోణంలో, ఆ ఆస్పెక్ట్ లో. ఉమ్, అవునా ఆ ఆస్పెక్ట్ లో మాత్రం మీరు అన్నది కరెక్టే, గాని టోటల్ గా ప్రవక్త విషయంలో పోల్చుకున్నా, దేవుని బిడ్డ విషయంలో పోల్చుకున్నా, దేవుడు పంపినటువంటి ప్రాఫిట్ అనేటువంటి స్థాయిలో చూసినా హీ వాజ్ నాట్ అన్ ఇమ్మెచ్యూర్ పర్సన్, బట్ హీఈస్ ఎ మెచ్యూర్ పర్సన్. బట్ దేవుని స్థాయిలో అతను ఆలోచించలేకపోయాడు అనే విషయం కొద్దిగా మనకు బాధాకరంగా ఉంది. కానీ ఆ, అతని అదే మెచ్యూరిటీ లెవెల్స్ వి కెనాట్ మెజర్ హిస్ మెచ్యూరిటీ లెవెల్స్, ఐ థింక్. దట్ ఈస్ వాట్ అన్న మై ఇంటెన్షన్ ఏంటంటే అదే, అంటే దేవుడు ఎంతగా ఆలోచిస్తాడో అంతగా ఇతను ఆ పాయింట్ ఆలోచించలేకపోయాడు బాగుంది. అనే దాని గురించి నేను ఆ కంటెస్ట్ లోనే కరెక్ట్ కరెక్ట్ తమ్ముడు, గురించి కరెక్ట్. మాట్లాడుతున్నాను. దట్స్ వాట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై కుమార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి కోటేశ్వర జర్మి అన్న, మరి ఒక్క క్వశ్చన్ లాస్ట్ లో, దేవుని పైన కోపడ్డాడు కదా, మరి దేవుడు కూడా కోపడ్డాడు కదా, ఏంటి ఈ కోపం విషయంలో మనం మాట్లాడితే బాగుంటుంది. దేవుని కోపానికి మనిషి కోపానికి తేడా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్స్ యాంగ్రీ? ఈ గ్రంథంలో మనం చూస్తే, అంటే మనం మొత్తం బైబిల్ మొత్తం చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పటికి కూడా మరి దేవుని కోపం ఎలా ఉంది అనేది చాలా మరి బుక్స్ లో మనకు చూడొచ్చు. అన్న ఇక్కడ అంటే నాకు నా అండర్స్టాండింగ్ ఏంటంటే అన్న, దేవుని కోపం అంటే రెండు రకాలుగా చూడొచ్చు అన్న. చెప్పు ఒకటి brother. అన్న, దేవుని కోపం ఏంటంటే ఇప్పుడు ఆయన ఉగ్రత అనేది మనం చెప్పలేనిది, అవును, yes. వర్ణించలేనిది అనమాట. ఉమ్, అయితే ఇక్కడ మనం యోనా మీద చూపించినటువంటి కోపం కూడా యోనా రియలైజ్ అయ్యే విధంగా తనకి ఎంతవరకు అయితే సహించగలడు అంతవరకు దానికి యోనా మీద కోపం చూపించినట్టుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ. yes. ఉమ్. కాబట్టి ఇంకా అన్న ఎవరైనా, దేవుని కోపము నిర్గమకాండం 31:32-11 వచనంలో, నీ ప్రజల మీద ఈ కోపం మండనేలా అని మోషే గారు బ్రతిమలాడుకుంటారు. అయ్యా వద్దు, నువ్వేంది అరణ్యంలోకి తీసుకొని వచ్చి వీళ్ళని చంపుతావా అని బ్రతిమలాడుకుంటాడు కదా. నిజంగా యెహోవా అగ్ని రగులుకున్నప్పుడు, ఆయనలో కోపం రగులుకున్నప్పుడు ఒక తరం మొత్తము, ఒక తరాన్నే చనిపోయినట్లుగా మనం నిర్గమకాండ సంఖ్యాకాండంలో 32:13 వచనంలో ఆయన కోపం రగులుకున్నప్పుడు ప్రజల పైన ఆ తరమంతా నశించే వరకు ఆయన వదిలిపెట్టలేదంట. అంటే అత్యంత కరుణా కటాక్షములు కలిగిన దేవుడు అదే సమయంలో చూడండి, అరణ్యంలో 40 ఏండ్లు అక్కడక్కడే తిప్పిన దేవుడు అదే సమయంలో జాలి కరుణ కలిగి అత్యంత దుర్మార్గులైన ఎంత నినివే పట్టణస్థుల ప్రజల పట్ల కూడా ఆయన మరి దయ వాత్సల్యత కరుణ చూపించే దేవుడిగా ఉంటున్నాడు. అది మన దేవుని యొక్క కరుణా సంపన్నత. మరి చివరిగా ఒక క్వశ్చన్ చూసుకొని మనం ముగించుకుందాం. 6:30 అయింది అప్పటికే. మన బ్రదర్ చెప్పండి అనిల్ బ్రదర్ చెప్పండి, సారీ మాట్లాడండి. అన్న, కొంచెం మాట్లాడండి అడిషన్. brother. అంటే ఆ, దేవుని యొక్క కోపం గురించి మనం చూసినప్పుడు, దేవుడు కోపం అనేది పాపం మీద ఉంటది అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తాడు. ఆయన Yes. ప్రేమ ఎందుకంటే మనిషి దేవుని యొక్క ఇమేజ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కోపం అనేది పాపం మీదే ఉంటది, మనిషిని ప్రేమిస్తాడు. అవును. ఇంకోటి ఏంటంటే ఆయన ఒకవేళ సరి చేయటం కోసం కోపపడినా గానీ వెంటనే మరలా ప్రేమించడానికి, మరలా వాడి మీద కరుణ చూపించడానికి, రైట్ ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కూడా వహిస్తాడు. మనుషుల్లాగా షార్ట్ టెంపర్ గా
వెంటనే రియాక్ట్ అయిపోయి మనుషుల్ని ఏదో ఒకటి చేయాలనేది దేవుడు కాదు. దేవుడు దీర్ఘశాంతుడు అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. మనిషి అట్లా లేడు. ఇప్పుడు యోనా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి జరిగిన మేలును బట్టి షార్ట్ టెంపర్ గా నా ప్రాణం పోవటమే మేలు అనేటటువంటి విధానంతో యోనా ఆలోచిస్తాం. అట్లా ఆలోచించలేదు. దేవుడు దీర్ఘశాంతుడు. సో హీఈస్ వెయిటింగ్ ఫర్ దేర్ అంటే వాళ్ళు మారు మనసు కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు అనేది మనం చూడొచ్చు అన్న. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇప్పుడు సత్యారావు అన్న ఇంతకు ముందు మాట్లాడుతూ చెప్పినట్లుగా యోనాలో అన్ని క్యారెక్టర్స్, నవ్వే డేస్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయి. నా దేశమే గొప్ప, నేనే గొప్ప, నేను హెబ్రియుడును, నా మతమే గొప్ప, నేను ప్రవక్తను, అన్ని కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఆయన మాత్రము తప్పిపోవచ్చు, మరలా దేవుడిని అడిగితే దేవుడు క్షమించేసేయచ్చు. మరి వారికి ఒక్కసారి సువార్త చెప్పాడు, వెళ్ళి కాసుకొని ఉంటున్నాడు. మరి అది చెప్పింది. అయితే ఒకటి ఇక్కడ మనము లాస్ట్ చివరిగా ఒక క్వశ్చన్ చూసి ముగించుకుందాం. ఒక వ్యక్తికి దేవుడు గుణపాఠం చెప్పేటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటాడు, ఎలా ట్రీట్ చేస్తాడు? ఈ ఒక క్వశ్చన్ మనం చేద్దాం. దేవుని గుణ లక్షణాలను మనం తెలుసుకొని కూడా మనం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాం? మనం నేటి విశ్వాసుల్లో ఒక వ్యక్తి గుణపాఠం చెప్పేటప్పుడు, ఒక వ్యక్తికి దేవుడు గుణపాఠం నేర్పించేటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తాడు? ఇది మనకు 4వ అధ్యాయంలో మనకు యోనా ద్వారానే తెలుస్తుంది. ఇంకా మరి దానిపై ఆ క్వశ్చన్ దాన్ని ఆన్సర్ చేద్దామని. ఆ, ఒక వ్యక్తికి గుణపాఠం చెప్పేటప్పుడు వస్తున్నా ఎలా బ్రదర్. ట్రీట్ చేస్తాడు? అన్నా థ్యాంక్ యూ, చెప్పండి దానికంటే ముందు ఒక మాట అన్న. అదేంటి దేవుని అంటే గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రభు మల్టిపుల్ టైం క్షమిస్తాడు. ఎస్. ఎట్లా అంటే మనము ఆ, ఇది గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ, మత్తయి సువార్త చూసినప్పుడు ఇది 18వ అధ్యాయంలో ఇక్కడ ఇట్లా ఈ విధంగా అంటాడు అనమాట. 18వ అధ్యాయంలో 21, 22 వచనాలు చూస్తే ఈ విధంగా అంటాడు. ఆ సమయం పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరు నా ఏళ్ల తప్పిదం చేసిన ఏళ్ల ఎన్ని మార్లు అతను క్షమించువాలంటే 7 మార్లు మట్టుక అని అడిగిన. అందుకు యేసు అతను తిట్టాను, 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుక నీతో చెప్తున్నాను. అంటే ఇట్లా చెప్పిన ఆయన చేయకుండా అది ఉండడం. ఇంగ్లీష్ లో చదవండి అన్న, చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ లో అట్లా చూడండి. Then Peter came to him and said, Lord, how often shall my brother sin against me, and I forgive him? Until 7 times? And Jesus said unto him, I say not unto thee until 7 times, but until 70 times 7. ఎస్ అన్న, సో అది అంటే కరెక్ట్ గా. ఇన్నిసార్లు చేయాలి, ఇన్నిసార్లు క్షమించాలి అని చెప్పిన ఆయన చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఆయన ఎస్ అన్న. క్షమిస్తాడు. కాబట్టి ప్రభు మల్టిపుల్, ఆయన దీర్ఘశాంతం అంత పెద్దదన్నమాట, అన్ని సార్లు క్షమిస్తాడు. అట్లని మనము మారకుండా ఉండమని కాదు కానీ, సో క్షమిస్తూ ఉంటాడు, మధ్యలో వేస్తూ ఉంటాడు. అది ఎస్ అన్న, థ్యాంక్ యూ. అది ఓకే అన్న. ఇంకా ఎవరైనా అన్న? అన్న అన్న మీ లాస్ట్ క్వశ్చన్ ఏంటన్నా? లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, ఒక వ్యక్తికి గుణపాఠం అంటే పాఠం చెప్పేటప్పుడు దేవుడు ఎలాంటి ట్రీట్ చేస్తాడు, ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడు, ఎలా ట్రీట్ చేస్తాడు? అన్న అంటే ఇప్పుడు యోనా బిహేవియర్ అంతా మనం స్టడీ చేస్తూ వచ్చాము. ఆ, ఇంకొక సూడో స్పిరిచువాలిటీ ఏంటంటే కొంతమందికి దేవుడు ఆ, మనల్ని పాపంలో పడకుండా కాపాడుతాడు. Yes. కానీ కొన్నిసార్లు విశ్వాస జీవితంలో వాడు అలౌ చేస్తాడు దేవుడు. Yes, అన్న. అంటే ఎట్లా దేవుడు యోనాను ట్రీట్ చేస్తున్నాడని చెప్పంటే, యోనా ఈ విధంగా తప్పిపోతూ ఉంటే దేవుడు చాప కడుపులో నుంచి తప్పించిన దేవుడు అంతకుముందే మరి ఆయన్ని మార్గాన్ని మళ్ళించగా అంత తుఫాను రావాల్సిన అవసరం కూడా లేకుండా అంటే చేయగలడు. కానీ దేవుడు అలౌ చేశాడు. దేవుడు ఎందుకంటే ఆ, ఇటువంటి ఆ, ఉదాహరణకి టెరిబుల్ సిన్స్ అవటానికి ఇప్పుడు ఈవెన్ పేతురుని కూడా పేతురు డినై చేయడానికి దేవుడు అలౌ చేశాడు. Yes, sir. Yes, పేతురు sir. ఆయన నాకు తెలియదని చెప్పి అంటానికి గాడ్ అలౌడ్ హిమ్ టు ఫాల్ ఇన్ టు దట్ సిన్. అది పాపం.
దేవుడు తెలియటం అంటే ఎంత గొప్ప పాపం అది. సో అటువంటి పాపంలోకి పేతుని అలౌ చేసిన దేవుడు ఇటువంటి పాపాల్లోకి యోనా పడతాను కూడా దేవుడు అలౌ చేశాడు. ఎందుకంటే అక్కడ నుంచి తెలుసుకోవాలి, అక్కడ నుంచి తను మారుమనసు పొందాలన్నమాట. ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఇక మీరు ముందడిగిన క్వశ్చన్లు అన్నిటి కూడాను కనెక్టెడ్గా మనం చూసినప్పుడు యోనా స్టేటస్ పరిస్థితి ఏంటంటే 5వ వచనంలో, జోనా వెంట్ అవుట్ అండ్ సాట్ డౌన్ అట్ ద ప్లేస్ ఈస్ట్ ఆఫ్ ద సిటీ. అక్కడ కూర్చొని ఈ సిటీ పరిస్థితి ఏమవుతుందా అని చూస్తున్నాడు అనమాట. ఇంకా బెస్ట్ కంపారిజన్ మీరు ఆల్రెడీ ఒకటి చెప్పొచ్చారు ఇందాక, తప్పిపోయిన వాడు వాళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట. అంటే ఎండ్ ఆఫ్ ద స్టోరీ మనం చూసినప్పుడు ఎల్డర్ బ్రదర్ ఎక్కడ ఉంటాడంటే ఇంటి బయట ఉంటాడు. అవును ఈ డినైడ్ టు గో ఇన్సైడ్ ద హౌస్ అనమాట. ఎండ్ ఆఫ్ ద స్టోరీ తప్పిపోయిన కుమారుడు అంత తన డబ్బునంతను వ్యయం చేసి వేసలతో తిరిగి వచ్చినటువంటి ఆ కుమారుడు ఇంట్లో ఉంటాడు, తండ్రి దగ్గర ఉంటాడు. బట్ ఎల్డర్ సన్ చాలా స్పిరిచువల్ అనుకున్నటువంటి ఆయన, నేను చాలా కష్టపడుతున్నాను, చాలా మంచివాడు అనుకున్నటువంటి ఆయన తండ్రి దగ్గర లేడు, అవుట్ సైడ్ ద డోర్, బయట ఉన్నాడు అనమాట. అదే పరిస్థితి ఇక్కడ యోనా. హీఈస్ అవుట్ సైడ్ ద సిటీ, అవుట్ సైడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. కానీ ఈ ప్రజలు వీళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, సిటీలో ఉన్నాడు దేవుడు. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ బ్రదర్. సో యోనా క్యారెక్టర్ మనం ఎంత చెప్పినా అంటే మనలో కూడా అలాంటి ఇమ్మెచ్యూరిటీ అలాంటివి ఉన్నాయా మనం సర్చ్ చేసుకుంటే దేవుడు ఎంతైనా మంచిది. అందుకనే ఇక్కడ చూస్తే మనం కూడా అల్ప సంతోషులుగా ఎలా ఉంటాము ఆ క్వశ్చన్కి మనం డిస్కస్ చేయలేదు. సొర చెట్టు ఒక రాత్రిలోనే వచ్చి ఒక రాత్రిలోనే పోయిన దానికే నీకు అంత బాధ ఉంది, దానికి నీళ్లు పోయలేదు, దాన్ని పెంచలేదు, అయితే ఈ ప్రజల పట్ల నాకు ఇంత ఉండదా అంటే నేను విచారించవద్దా అని క్వశ్చన్తోనే ఈ గ్రంథాన్ని ముగించినట్లుగా మనం చూడగలం. కాబట్టి దేవుడు హీఈస్ సావరన్ గాడ్, ఫైనల్ డెసిషన్ ఈజ్ డెసిషన్ టు ది గాడ్ ఓన్లీ. కాబట్టి ఇక్కడ మనము ఆన్సర్ మనం చేయలేము. వీ హ్యావ్ టు ఒబే ది లార్డ్స్ కమాండ్. దట్స్ అదనమాట. వసుంధర బ్రదర్, మీరు అడిగిన దానికి సమాధానం వచ్చిందా? అది పాపం చేసినప్పుడు దేవుడు పనిష్ చేస్తాడా లేదా అన్నది. అన్నా చెప్పండి అన్న. అలే, అది పాపం చేసినప్పుడు దేవుడు పనిష్ చేస్తాడా లేదనేది. పనిష్ చేస్తాడు అన్న. చేస్తాడా లేదా అనేది చేస్తాడు. అవునన్న, చేస్తాడు. కంపల్సరీ ట్రీట్ చేస్తాడు కదా, ఖచ్చితంగా అది నేర్పిస్తాడు. అదే ఇప్పుడు మనము ఆ సొర చెట్టు విషయంలో అతను మరి దేవుడు తనకు పాఠం నేర్పించినట్టే కదా. మరి ఇన్నిసార్లు నువ్వు ఉపద్రవంలో నుంచి రక్షించిన దేవుడు అక్కడ మరలా నినివే ప్రజల నాశనాన్ని కోరుకుంటున్నాడు. ఏమవుద్దో చూద్దాం, వీళ్ళకి అగ్ని గంధకంలో వస్తుందేమో చూద్దామని కాసుకొని కూర్చున్నాడు. దేవుడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. మరి ఒక సొర చెట్టు ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చాడు. ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అతనికి ఎండ తగులుతుంది, తూర్పు గాలి వచ్చింది, ఎండ తగులుతుంది, వచ్చినప్పుడు వెంటనే ఆయన నీడొచ్చినప్పుడు మాత్రం హాయిగా సుఖంగా ఉంటున్నాడు. వెంటనే నీడ పోయిన వెంటనే మరి దేవుని పైన సనగడం కొనగడం చేస్తున్నాడు. ఈ చెట్టు ఎందుకు పోయింది అన్నట్లుగా ఉంటున్నాడు. మనం కూడా మన జీవితాల్లో, విశ్వాసాలు మన జీవితాల్లో కూడా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుని సనుగుతా గొనుగుతా ఉండి ఇశ్రాయేల్ ప్రజల్లాగా మాటి మాటికి ఆయన్ని మరి మాటి మాటికి వాళ్ళు తప్పిపోయినట్లుగా మనం కూడా మన జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో తప్పిపోతుంటాం. అయినప్పటికీ కూడా దేవుని పైన నిందలు వేస్తుంటాం మనం. ఇక్కడ ఈయన కూడా ఏమంటున్నాడు, అప్పుడు వెంటనే ఆ నినివే ప్రజలను ఎందుకు రక్షించాలా, కోపడడం న్యాయమా అంటే ప్రాణము పోవునంతగా కోపడడం న్యాయమే అంటున్నాడు. మరి అది ఎంతవరకు సమంజసము? అందుకనే దేవుడు అక్కడ క్వశ్చన్ తోనే ముగించినట్లుగా మనం గమనించగలం. దీనిపైన జయకుమార్ అన్న లాస్ట్ గా కొంచెం సమరీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్న. తమ్ముడు అన్న నాకంటే అన్న సత్యారావన్ని ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను మాటకి. అన్న సత్యారావు అన్న ప్లీజ్ రెస్పాండ్. యోనా గ్రంథం మీద ఆయనకు మంచి పట్టు ఉంది, చాలా సార్లు మేము డిస్కస్ చేసుకున్నాం. అన్న నాకంటే యోగ్యుడు అనుకుంటాను, ఆయన ఇస్తే బాగుంటుంది అన్న. సత్యారావు అన్న ప్లీజ్ రెస్పాండ్ అన్నా. మీరు భలే వాళ్ళన్న, మీరు మాకు నేర్పించి మీరు అలా మాట్లాడకూడదు, మీరే కంక్లూడ్ చేయండి. మీరిద్దరు మాకు ఇద్దరు చెప్పండి అన్న. తమ్ముడు సత్యారావు తమ్ముడు మీరు రెస్పాండ్ అవ్వండి మీరు, ప్లీజ్.
నా అన్న తరపున దేవుడు చివరిలో ఇద్దరు ఇద్దరు ఫినిషింగ్ రెస్పాండ్ నేను కావాలన్నా. వినలేదన్న. తమ్ముడు చివరి నేను మాట నేను వినలేకపోయానన్న. ఆ చివరిది ఏం లేదు. దేవుడు అన్న అందరినీ క్షమించే విషయంలో దేవునికి తిరుగులేదు. దేవుడు అన్న యోనాకి తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు ఒక సొర చెట్టు ద్వారా. అన్న అల్టిమేట్ గా దేవుని డెసిషనే ఫైనల్ అని చెప్పి తమ్ముడు చెప్పాడు. అన్న దాన్ని మీరు కొద్దిగా కంక్లూడ్ చేస్తే బాగుంటది. లేదండి మీరే నేను ఒకే ఒక పాయింట్ దగ్గర ఆగిపోయాను బుక్ మొత్తంలో. ప్రభు అంటే ఆయన ప్రాఫిట్ అయిన వ్యక్తి మీద ఎంత ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అలా అయినా కూడా దేవుడు తన విషయంలో ఎంత ఎంత ఈక్వల్ గా ఎంత చక్కగా బ్యాలెన్స్ చేశాడు. ఎంత కోపాన్ని కూడా వాళ్ళందరూ చక్కగా మాట విన్నారు, వాళ్ళు ఒబే అయ్యారు. వీడు ఇంకా అలాగే ఉన్నారు. అయినా సరే ఆయన ఎంత దీర్ఘశాంతుడు. ఆయన కోపం ఎక్కువసేపు ఉండదని రాస్తుంది బైబిల్లో. ఆయన కోపం ఎక్కువసేపు ఉండదని రాస్తుంది. ఆయన కోపం క్షణమాత్రము, ఆయన శాంతము ఆయుష్కాలం అంటుంది. అది కాబట్టి అది ఆయన అలాగే అప్పుడు ఇప్పుడు మారకుండా అలాగే ఉన్నాడు. అప్పుడు ప్రాఫిట్ మాటల్లో మనం చూసాము, ఇప్పుడు యేసుక్రీస్తు మాటల్లో చూస్తున్నాం. అంతే, అన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది దేవుని క్యారెక్టర్. మనం ఎంత మారిపోతున్నామా, నాలాంటి వ్యక్తి ఎంత చెడిపోతున్నాడా, దేవునికి తెలిసి ఆయన బాగా ధ్యానించి అంత గొప్ప క్యారెక్టర్ తెలిసి ఎంత ఉంది, ఏంటి అసలు ఎక్కడ గ్యాప్ వస్తుందని నేను ఆలోచించుకుని బాధపడుతున్నాను. మీరు నన్ను కంక్లూజన్ ఇవ్వమంటున్నారు, మీరు ఇవ్వండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. నేనేమనుకున్నానంటే ఇందాక జేకే తమ్ముడు ఒక వండర్ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చాడు మానవులకి దేవునికి మధ్యలో. ఏంటంటే యోనాకున్నటువంటి కోపం కానీ, యోనా వాళ్ళకి ఏదైనా కీడు జరగాలని ఎందుకు అనుకున్నాడంటే వాళ్ళకి ట్రెడిషనల్ రైవలరీ ఉంది, చాలా కాలం నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఇజ్రాయెల్ ప్రజలకు వాళ్ళే ఎక్కువ కీడు చేస్తున్నారు కాబట్టి ఇతను ఆ విధంగా అనుకోవడంలో అది మానవ నైజము. బట్ దేవుని కోణంలో చూసినప్పుడు మాత్రం దానికి తావులేదు. దేవుడు ట్రీట్మెంట్ ఇవ్వదలుచుకుంటే దగ్గర ఉన్న మోషేకి, దూరంగా ఉన్నటువంటి అన్యులకి, ఎవరికైనా కూడా తన స్టైల్లో ఇవ్వగలడు అని చెప్పి తన తమ్ముడు ఇచ్చిన క్లారిఫికేషన్ నాకు బాగా నచ్చింది. కంక్లూజన్ లో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవునికి అవిధేయత, దేవుడు చెప్పినటువంటి మాటకి లోబడకుండా పరిగెత్తి పారిపోయే వ్యక్తిని దేవుడు మళ్ళీ దారిలో పెట్టి తన స్థాయిని తగ్గించుకుని, యోనా తన మీద కోప్పడినగా నువ్వు నా మీద ఎందుకు కోప్పడతావు, యోనా నా మీద కోప్పడ్డాడు, యోనాకు తగినటువంటి శిక్ష చేయాలనే కోణంలో యేసు ప్రభు ఎప్పుడూ చూడలేదు. దేవుడై ఉండి యోనా స్థాయికి తగ్గించుకుని యోనాకి తను ఇచ్చినటువంటి సమాధానం అనేది వండర్ఫుల్, సింపుల్ అండ్ గ్రేట్ లైఫ్ స్టైల్ ఆఫ్ గాడ్. అది దేవుడు అని చెప్పబడిన ఏ వ్యక్తిలో కూడా మనం, ఏ దేవునిలో కూడా మనం చూడలేము అసలు. అందుకే ఆయన దేవాతి దేవుడు, ఓన్లీ గాడ్ అని చెప్పి మనం అన్నాం. కంక్లూజన్ లో ఇక యోనా నుంచి రెస్పాన్స్ ఆయన ఆశించకుండా ఆయన ప్రశ్నతోటే ముగించేశాడు. ప్రశ్నతోటే ముగించాడు. ఈ ప్రజల విషయంలో, నీ సొర చెట్టు విషయంలో నువ్వు ఇది ఉంటే బాగుండని నువ్వు అంత బాధపడితే, నేను కని పెంచి నీలాగానే నా బిడ్డలైనటువంటి ఈ ప్రజల విషయంలో వాళ్ళని క్షమించేటువంటి కనసన్ నాకు లేదా, వాళ్ళ శిక్షను తప్పించేటువంటి బాధ్యత నాకు లేదా, వాళ్ళను కూడా నిలబెట్టేటువంటి బాధ్యత నాకు లేదా అని చెప్పి దేవుడు యోనా మళ్ళీ ఇక ఏం ఆన్సర్ చెప్పకుండా కరెక్ట్ గా చెప్పుతో కొట్టినట్టు దేవుడు ముగించినట్లు మనం చూస్తూ ఉంటాం. సో ఈ విషయంలో మనం దేవుని బిడ్డలంగా, యోనా ఒకసారే తప్పిపోయాడు. మనం చాలాసార్లు పలుమార్లు దేవుడు చెప్పినటువంటి మాట, ఎన్ని మాటలు దేవుడు చెప్పాడు, ఎన్ని మాటలు మనం ఆచరించాం. ఫ్యామిలీ విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, తర్వాత మన వ్యక్తిగత విషయాలని మనం నెరవేర్చుకునే విషయంలో కావచ్చు, మన టైం స్కెడ్యూల్ విషయంలో కావచ్చు. దేవుని స్టాండర్డ్స్ ఏంటి, మన స్టాండర్డ్స్ ఏంటి, దేవుడు ఏం చెప్పాడు, అది చెప్పకుండా మనమేం చేసామనే విషయాలు బాగా బేరీజ్ వేసుకుంటే చాలాసార్లు యోనా కంటే మనం కొంచెం ఘోరంగా ఉన్న వాళ్ళమని. యోనాని ఒకసారి అయితే ఎత్తి సముద్రంలో వేసారు, కానీ మనల్ని మాత్రం దాదాపు ప్రతి నెలకు ఒకసారి సముద్రంలో ఎత్తేయాలి. సో దేవుని దగ్గర మనం తమ్ముడు చెప్పమ్మా. ఎవ్రీడే ముంచాలి మనం. స్విమ్మింగ్ పూల్ లోనే ఉంటారు, ఇంకా బయట స్విమ్మింగ్ పూల్ లో ముంచి లేపుతా ఉండాలి మనల్ని. ఇంకొకటి ఒకటి వేరే విషయాల్లో వరల్డ్ రికార్డ్ చేస్తారో లేదు తెలియదు, కానీ
విశ్వాసులు అన్న వాళ్ళు కానీ ఇట్లాగా ఈ పాపం చేసే విషయంలో తప్పే విషయంలో మాత్రం ఒకరిని మించి ఒకరు వరల్డ్ రికార్డ్స్ ఉంటాయి అన్న. యా కరెక్టే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మనసుని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఎక్కడన్నా మనం ఆ ట్రాక్ తప్పుతున్నామా చూసుకుంటూ వెంటనే ఆ రోజే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఆ దేవుని మాట వినేటువంటి పరంపరలో మన స్థాయిని మనం పెంచుకుంటూ ముందుకెళ్తా ఉంటే డెఫినెట్ గా దేవుడు మన జీవితాల ద్వారా మహిమ పొందుతాడు తమ్ముడు. ఎందుకంటే దీని కంక్లూజన్ నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు వసంత్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మరి యోనా గ్రంథంలో మొదటి నుంచి 4 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే ఆయన దేశభక్తి ఉంది, అట్ ది సేమ్ టైం పర్సనల్ అంటే అతను వ్యక్తిగతంగా ఉంటున్నాడు, మెచ్యూరిటీ పర్సన్ అయి ఉంటున్నప్పటికి కూడా, ప్రవక్త అయి ఉండి కూడా ఇమ్మెచ్యూరిటీగా అంటే ఒక విధంగా ఆ మనిషికి ఉండవలసిన అరిషడ్ వర్గాలు అంటాం చూడండి. అంటే లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఏమైతే ఆత్మ లేని వ్యక్తి ఏ విధంగా వ్యవహరిస్తాడో అలా వ్యవహరించినట్లుగా మనం గమనించగలం. కాబట్టి మనం కూడా ప్రతి క్షణం అలా ఉండకుండా మనం దేవుని నమ్ముకున్న ప్రజలంగా మనం మన పర్సనల్ అన్నిటిని మార్చేసి ఆ సో మరి కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కోపం అది మనం చదువుకుంటే ఒకసారి మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. 30వ అధ్యాయం 30వ కీర్తన 5వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఈ ఒక్కటి చదువుకొని మనం ముగించుకుందాం, టైం ఎక్కువైంది. సో సారీ బ్రదర్. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 9వ వచనం. మొన్ను నిన్ను స్తుతించునా నీ సత్యమును ఇది సారీ ఆయన కోపము 35 ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతము స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. కాబట్టి బ్రదర్స్, ఈ ఈ సమయంలో మనము మన ప్రతి విషయంలో కూడా మన భారములన్నిటినీ కూడా దేవుని వైపు వెళ్ళి మరల్చినప్పుడు లోకంలో కలిగే ప్రతి శ్రమలలో నుంచి, బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడు. చాలా సార్లు నేను నా ఉద్యోగం బట్టి కొన్నిసార్లు భయపడతా ఉన్నప్పుడు దేవుడు స్ట్రైట్ గా మాట్లాడుతూ వస్తా ఉంటాడు. ఏంటంటే అపోస్తల కార్యములు 10:35లో నీ మీదికి హాని చేయుటకి ఎవడును రాడు. ఇంత గొప్ప ఆదరణ ఎక్కడుంది మనకు అసలు? మన దేవుని దగ్గర తప్పగా. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ఆత్మీయంగా గర్వించదగిన వారం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నందుకు మరి ఆయన మన కొరకు తన ప్రాణమునే బలిగా ఇచ్చిన దేవుడు. ఇంత దేవుడు ఎవరైనా ఈ లోకంలో దొరుకుతాడా? దేవాది దేవుడు. ఇందాక మన జర్మి అన్న చెప్పినట్టుగా ఆయన దేవాది దేవుడు ఆయన. కాబట్టి ఆయన కోపము క్షణమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ నిలబడి ఈరోజు మనం వినగలుగుతున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ తన దయ చూపించిన దేవుడు మనకు కూడా దయ చూపించను గాక. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. దిస్ టైమ్ ఈజ్ హ్యాండ్ ఓవర్ టు నరసింహ బ్రదర్. అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ లీడింగ్ త్రూ బుక్ ఆఫ్ జోనా వండర్ఫుల్లీ, ఆల్ 4 చాప్టర్స్ 4 పార్ట్స్. ప్రార్థన చేసుకుందాం. దయాల ప్రభా యేసయ్య, మీకు వందనాలు తండ్రి. మరి ఈ 4వ అధ్యాయం యోనా ద్వారా ప్రభా తండ్రి, మీరు మాతో సూటిగా మాట్లాడుతూ వచ్చారు. దాసులు ప్రభా తండ్రి, వసంతన్ ప్రభా తండ్రి, మీరు బలపరిచి మంచి క్వశ్చన్స్ ప్రభుత్వం కలిగి ఉండటానికి మీ యొక్క గొప్ప ఔన్నత్యం, మీ జాలి హృదయం, మీ నమ్మకత్వం ప్రభా తండ్రి నాయన, గాడ్ ఆఫ్ గివింగ్ సెకండ్ ఛాన్సెస్. అదే సమయంలో ప్రభా తండ్రి, మరి ఒక వ్యక్తి ప్రభా తండ్రి మీకు ప్రవక్తగా ఉంటా కూడా ప్రభా తండ్రి, మరి మీకు దూరమైన మీకు ప్రభా తండ్రి నాయన దేవుని లక్షణాలకు దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తిని చూపిస్తూ వచ్చారు. పర్హాప్స్ ప్రభా తండ్రి, మరి యోనా తర్వాత మారు మనసు పొంది ఉండొచ్చు. ఎందుకంటే మరి రైటింగ్ ఆల్ ద స్టోరీ హౌ గాడ్ వర్క్డ్ త్రూ హిస్ లైఫ్.
అనేటువంటిది ఆయనే రికలెక్ట్ చేసుకొని ఇవన్నీ గ్రంథస్థం చేశాడు. మరి యోనాన్ని విమర్శించడం ఇట్స్ ఈజీ, లేఖనాలు చదివి ఇలా డిస్కస్ చేయడం ఈజీ. కానీ ప్రభా మరి when we look into within our own hearts, మా జీవితాలు మేము చూసినప్పుడు ప్రభా నిజమే ప్రభా తండ్రి, మరి మాలో ప్రవర్తన అంతకు మించినటువంటి భయంకరమైనటువంటి స్వరూపం ఉంది. దయాల ప్రభా మరి మీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. మీరు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. కేవలం మా మాటలు మా డిస్కషన్స్ వరకే కాకుండా ప్రభా మా హృదయ అంతరింద్రియాల ప్రవర్తన మేము పరిశీలన చేసుకుని ప్రభా తండ్రి, దేవ తండ్రి మీ యొక్క లక్షణాల్లో, మీ జాలలో, మీ ప్రేమలో ప్రవర్తన మేము ముందుకెళ్ళడం సహాయం దయచేయండి దేవాల ప్రభా. మరి వాక్యాన్ని మరి స్టడీ చేయడానికి ప్రవర్తన వాడుకున్నాం. మీ దాసులు వసంతాన్ని బట్టి మీకు వందనాలు. డిస్కషన్ అంతట్లో మరి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి జయకుమార్, సత్యరావణ, అలాగే చిరమే కోటేశ్వరరావు, తమ్ముడు యోబు, ప్రసాద్, వీళ్ళందరిని బట్టి సుతీస్తూ కనపరుస్తూ దేవ ప్రభు మరి ముందున్నటువంటి సమయం మీరు మాకు బ్లెస్సింగ్గా మార్చమని వేసినాను ప్రార్థన చూడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.